అండ్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ కి ఏంటంటే మెమరీ. సో మెమరీ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఫస్ట్ యూనిట్ టెస్ట్, సెకండ్ యూనిట్ టెస్ట్ అంటే తక్కువ పోర్షన్స్ ఉంటాయి. ఓకే, ఎలాగో ఒకలాగా గుర్తుపెట్టుకుంటారు. ఫైనల్ ఎగ్జామ్స్ కి వచ్చేసరికి పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ, బోర్డ్ ఎగ్జామ్స్ కానీ చాలా లెసన్స్ ఉంటాయి. హోల్ బుక్ వాళ్ళు చదవాల్సి ఉంటుంది. సో మెమరీని వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి? మెమరీ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ మెమరీ టెక్నిక్ ఏంటి అంటే వాళ్ళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రాసుకునే నోట్స్, క్లాస్ లో లెసన్ విన్నాక లేకపోతే కాన్సెప్ట్ విన్నాక ఆ రోజు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు కొంచెం ఆ కాన్సెప్ట్ ని మళ్ళీ ఒకసారి మెమరైజ్ చేసుకుని కీవర్డ్స్ రాసేసుకోవాలి. ఓకే, అంటే ఫర్ కీవర్డ్స్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుందాం, డేట్స్ ఉంటాయి, ఓకే, ఏవేమి ఈవెంట్స్ అయినవి అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో అంచేత ఏం చేయొచ్చు అంటే కీవర్డ్స్ అంటే ఆ ఇయర్ ప్లస్ దానికి ఒక కీవర్డ్ మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, దాని రిలేటెడ్ గా లింక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఉందనుకోండి, ఈవెంట్ ఉందనుకోండి, దాని స్టార్టింగ్ లెటర్ తో ఇంకొక వర్డ్ మనం మెమరైజ్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి.